హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరోసారి మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఒక చక్కటి వాక్యముతో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ భాగాన్ని వాక్యములో మీరు చూడండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుని బిడ్డలారా, చక్కని మాట మన ముందుకు వచ్చింది. అదేమిటంటే, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అనే మాట. మరి నిన్నటి దినం ప్రపంచమంతటా ఫ్రెండ్షిప్ డే అని చక్కగా ఫ్రెండ్షిప్ డే సందర్భముగా స్నేహాలు పంచుకున్నారు. దేవుని బిడ్డలారా, మరి లోకములో ఎన్నెన్నో స్నేహాలు ఉన్నాయి. వాటికి పేరు దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం పెట్టిన పేరు లోక స్నేహం. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనము, మన స్నేహం, మన చెలిమి, మన సాంగత్యం ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాలు దేవుని వాక్యములో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథములో ఈ 22వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అనే మాట. దేవుని బిడ్డలారా, దేవునితో మనము సహవాసము చేస్తే సమాధానం కలుగుతుందంట. మరి ఈ లోకములో స్నేహాలు, చెలిమి, సాంగత్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే ఆ స్నేహాలన్నిటిలో సమాధానం ఉందా? ఎందుకని దేవుడు ఇక్కడ సమాధానము అనే మాట వాడాడు? సమాధానాన్ని గురించి వాక్యములో రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదువుకుంటూ క్రిందికి వస్తే, సమాధానానికి ఒక పేరు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అని. దేనిని గురించి చింతపడుకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయ తలంపులకు కావలి ఉండును అని. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఈ రోజున ఇంట్లో బిడ్డ పుడితే, వాడు ఎదిగితే ఒకటే చదువు చదువు చదువు, పుస్తక జ్ఞానం, అక్షర జ్ఞానం, బాగా చదవాలి, మంచి ఉద్యోగం తేవాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. ఆ జ్ఞాన సంపద, జ్ఞానాన్ని గురించి, చదువును గురించి దేవుని బిడ్డలారా, ఏ తండ్రిని తల్లిని పలకరించిన ఆ చదువు యొక్క జ్ఞానం, పుస్తక జ్ఞానం, అక్షర జ్ఞానం. అయితే దేవుడు అంటున్నాడు, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. హల్లెలూయా. ఏ కాలేజీలో, ఏ స్కూల్లో, ఏ యూనివర్సిటీలో, ఏ చదువులో, ఏ కట్టడం, బిల్డింగ్, దేవుని బిడ్డలారా, ఎక్కడ, ఏ సమూహములో ఏ వ్యక్తి తల పండిన, ఏ వృద్ధుడు, ఏ జ్ఞాని ఈ సమాధానాన్ని ఇవ్వగలడు? ఒక్కసారి ఆలోచించండి. సమాధానకర్త, ప్రియ రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనతో సహవాసము చేస్తే సమాధానము కలుగుతుంది. ఆ సమాధానములోని సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి ఈ రోజున దేవుడు లేకుండా, ప్రభు లేకుండా, పరిశుద్ధుడు లేకుండా, మరి తల్లిదండ్రులను విడిచి దేవుని బిడ్డలారా, కుటుంబ సంబంధ బాంధవ్యాలను, బంధువులను విడిచి, మరి పిల్లలు ఎదిగి కొంచెం అలా పెరిగి పైకి వచ్చి రకరకాల స్నేహాలను కోరుకుంటున్నారు. ఆ స్నేహాలు ఎలా ఉన్నాయో మనం వింటున్నాం, చూస్తున్నాం. టీవీ న్యూస్, ఫోన్లో పలు రకాలుగా మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నెన్నో దుర్వార్తలు. అయితే దేవుని పిల్లలు దేవుని వాక్యములు స్నేహం చేశారు. దేవుడు అబ్రహామును గురించి మాట్లాడాడు. ఒక మాట, నా స్నేహితుడైన అబ్రహాము అని చెప్పి యెషయా గ్రంథం 41:8వ వచనములో మాట్లాడుతూ, ఎన్నో తరముల తరువాత
అబ్రహాం చనిపోయిన దేవుని బిడ్డలారా ఒక సమయ సందర్భాన్ని బట్టి దేవుడు ఆనాటి ప్రజలతో నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు. హల్లెలూయా. అబ్రహాం ఎంతగా దేవుణ్ణి స్నేహించాడా, దేవుని మాట విన్నాడు, ఆజ్ఞలు పాటించాడు, నియమాలు గైకొన్నాడు, కట్టడలు విధులు అన్నీ కూడా ఆచరించాడా. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అబ్రహామును దేవుడు స్నేహితునిగా ఎంచుకున్నాడు. నా స్నేహితుడు అని పిలిచాడు. అన్య జనుల మధ్యలో మహారాజుగా అబ్రహాముని ఆశీర్వదించాడు. మోషే గురించి వాక్యంలో రాయబడింది. దేవుడంట మోషేతోటి ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో దేవుడు మాట్లాడాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుష్యునితో మనుష్యుడు మాట్లాడినట్లు చూసారా, ఒక స్నేహితుడు తన మనుష్యునితో మాట్లాడినట్లు మోషేతో దేవుడు మాట్లాడాడు. అందుకే మోషే ద్వారా దేవుడు సాహస కార్యాలు చేయించాడు. ఈ రోజున ఈ స్నేహాలలో మరి మాట్లాడుకోవటం, ఫోన్లో పలకరింపులు, తెల్లవారితే పిల్లలు, యవ్వనస్తులు ఫోన్ పలకరింపులు, అవన్నీ దేవుని బిడ్డలారా దుష్ట సాంగత్యము వైపు, చెడు వైపు మళ్లించి వారి జీవితాన్ని దుర్భర స్థితిలోనికి నెట్టివేస్తుంది. కానీ మోషేతో మాట్లాడినవాడు, స్నేహించినవాడు మహోన్నతుడు, మహాగణుడు. ఈ భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఏ జనములో చేయబడిన అద్భుతాలు నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను అని చెప్పినటువంటి ఆ దేవుడు మోషే ద్వారా భూమి మీద ఎవరు ఎప్పుడు ఎక్కడ చేయని మహాఘనకార్యాలు చేయించాడు. మోషే గురించి రాయబడింది. మోషే అంట దేవునిని ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త అంట. దేవుని బిడ్డలారా, అటువంటి ప్రవక్త ఇదివరకు పుట్టలేదు. అతడు చనిపోయేటప్పుడు మరి 120 సంవత్సరాల ఆ వయసు కలిగిన వాడు. సత్తువ తగ్గలేదు, దృష్టి మాంద్యం తగ్గలేదు అని చెప్పి మోషే గురించి రాయబడింది. ఈ రోజున మరి నీవు ఎవరి ముఖాన్ని ముఖాముఖిగా ఎరుగుతున్నావు? మన పిల్లలండి ఎవరి ముఖాన్ని చూస్తున్నారు? దేవుని బిడ్డలారా, యవ్వనస్తుల జీవిత ఘోష ఒక్కసారి ఆలోచించాలి. ఆ ముఖాలన్నీ నీలో ఉన్నటువంటి సారాన్ని, సత్తువను పీల్చివేసి నిరాశాజీవిగా నిన్ను మార్చి ఆశ లేని అగాధపు అంచులలోనికి నిన్ను తీసుకుని పోతున్నాయి. దేవుణ్ణి స్నేహించు, దేవునితో ఉండు. ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పాడు ఒక మాట. అదేమిటంటే, నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు. ఆ స్నేహితులకు యేసయ్య ఏమిచ్చాడు? పరలోకపు సింహాసనాలను ఇచ్చాడు. ప్రపంచ పునర్జననమందు మీరు నాతో కూడా నా సింహాసనాల చుట్టూ కూర్చొని ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, వారికి ప్రార్థన నేర్పించాడు, పరిశుద్ధత నేర్పించాడు, ప్రకటించమని ఆదేశించాడు. వారందరూ ప్రభు కొరకు ప్రాణం పెట్టారు. ప్రభు వారి కొరకు, మన కొరకు ప్రాణం పెట్టాడు. శిష్యులు అంటున్నారు, ప్రభువా మా కొరకు, అందరి కొరకు నీవు ప్రాణం పెట్టి నీ స్నేహాన్ని పంచే, మేము కూడా నీ మాట చొప్పున సర్వలోకానికి స్వార్థ ప్రకటించి నీ కొరకు పానార్పణముగా మా ప్రాణాలనే మీ కొరకు పెడుతున్నాం అని చెప్పి ఒక్కొక్క శిష్యుడు తనను తాను ప్రభు సేవలో, పరిచర్యలో ప్రాణం పెట్టి హతసాక్షులయ్యారు. అది నిజమైన స్నేహం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ మాటలన్నీ ఆలకించి ఆలోచించి ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఎరిగి పరిశుద్ధుడైన ఆ యేసయ్యతో మనం కలిగి ఉండే ఆ స్నేహం, చెలిమి, సహవాసం మనల్ని పరలోక రాజ్యములో, నిత్య జీవములో, ఆ నిత్యత్వములో, యుగయుగములు, తరతరములు, ఎల్లకాలం, శాశ్వత కాలం అక్కడ మనల్ని ఆయనతో ఉంచుతుందని ఎరిగి ఈ లోక స్నేహాలు విడిచి పరిశుద్ధుడైన యేసయ్య స్నేహాన్ని మనం కోరుకొని ఆయనతో కలిసి ఉందాం. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనందరి హృదయాలలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, కాపరి, మీకు స్తోత్రాలయ్యా.
ఈ మాటలు ఊటలు వ్యర్థముగా పోకుండా మా ప్రియుల హృదయాలలో నాటబడి ఫలించినట్లుగా కృప చూపి సహాయం చేయండి. మా పిల్లలు, యవ్వనస్తులు, అనేకులు అందరూ నాన్న అయ్యా ఈ లోకం వైపు, లోక స్నేహాలలో పడి నాన్న తల్లిదండ్రులను, బంధువులను, రక్త సంబంధులు, సన్నిహితులు, స్నేహితులు అందరినీ మర్చిపోయి ఏదో ఒక చీడ, పీడ, పాపపు తలంపులతో చెడు స్నేహాల వైపు మల్లుకొని ఆ రీతిగా సంచరిస్తూ ఉండగా వారిని అడ్డుకొని ఆపి నీ వైపు మళ్లించి నీ తట్టు త్రిప్పుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించే కృప అనుగ్రహించి నీ స్నేహం చెలిమిలో ముడివేసి బంధించి మీరు ఆకడుకు రాజ్యానికి సిద్ధపరచండి. సరి అయిన ప్రవర్తన కలిగి జీవించే కృప అనుగ్రహించి మేలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.